బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 మహేశ్వరి చాంబర్స్ లోని రోడ్డు కుంగింది. దీంతో వాటర్ సప్లై చేసే ట్యాంకర్ నాలాలో పడిపోయింది. కాగా ఉదయం మహేశ్వరి చాంబర్ కు 10,000 లీటర్లు సరఫరా చేసేందుకు వాటర్ ట్యాంకర్ వెళ్తుంది. వీధిలోకి రాగానే ఒక్కసారిగా కుంగింది. నాలాపై ఉన్న రోడ్డు వర్షానికి పూర్తిగా దెబ్బతినడంతో ట్యాంకర్ నాలాలో పడింది. కాగా ఘటనలో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. నిన్న రాత్రి హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. కొన్ని గంటల పాటు కురిసినటువంటి వర్షం కారణంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నాలాలు కుంగిపోయినటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే గత కొంతకాలం నుంచి వర్షాలు పడిన ప్రతిసారి కూడా హైదరాబాద్ నగరంలో నాలాలు కుంగిపోవడం, రోడ్లు అస్తవ్యస్తంగా ఇబ్బందికరమైనటువంటి ప్రయాణాలు జరగడం అనేది వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఇప్పుడు ఒక ఊహించని ఘటన అనేది చోటు చేసుకుంది. ప్రజెంట్ మనం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్నాం. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని మహేశ్వరి టవర్స్ వద్ద రోడ్డు కుంగిన కారణంగా ఏకంగా ఒక వాటర్ ట్యాంకరే లోపలికి దిగిపోయినటువంటి ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. ప్రజెంట్ మనం స్పాట్లో ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. నిన్న సాయంత్రం దాదాపు కొన్ని గంటల పాటు భారీ వర్షం అనేది కురిసింది నగర వ్యాప్తంగా. కురిసినటువంటి సందర్భంలోనే ఇక్కడ మనం చూస్తున్నటువంటి రూట్ అంతా కూడా ఇది బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 అలాగే మహేశ్వరి టవర్స్ వైపు వెళ్ళేటువంటి రూట్ ఇది. సో ఈ రూట్లో రెగ్యులర్గా ఈ వాటర్ ట్యాంకర్ ద్వారా మహేశ్వరి టవర్స్కు 10,000 లీటర్ల వాటర్ సప్లై అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వాటర్ సప్లై జరిగినటువంటి సందర్భంలోనే ఈ ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ వాటర్ ట్యాంకర్ ఇదే రూట్లో వస్తుంది. అయితే అప్పటికే పూర్తిగా రోడ్ అంతా కుంగిపోయి ఉండడంతో ఒక్కసారిగా అది గమనించని డ్రైవర్ ఒక్కసారిగా ఇట్లా రావడంతో పూర్తిగా ఈ ప్రెజర్కి మొత్తం లారీ లోపలికి దిగిపోయింది. మనం ఒకసారి విజువల్స్లో చూస్తే ఎంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉందనేది మనం విజువల్స్ చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒకసారిగా లారీ లెఫ్ట్ సైడ్కు పడిపోవడంతో కుంగిపోవడంతో రైట్ సైడ్ డోర్ ఓపెన్ చేసుకొని ఇమ్మీడియట్గా అవతల వైపు దూకటం జరిగింది. దాంతోనే తను ప్రాణాలు దక్కించుకొని బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ఇక లారీ దాదాపు మనకు ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే దాదాపు ఇక్కడ విజువల్స్లో గమనించవచ్చు. మొత్తం 10 అడుగులు లోతులో మొత్తం పూర్తిగా నాలా ఉంటుంది. ఈ నాలాలోకి పూర్తిగా వాటర్ ట్యాంకర్ అనేది దిగిపోయింది. అయితే నాసిరకమైనటువంటి ఈ రోడ్డు పరిస్థితి కారణంగానే ఒక ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మనం ఒకసారి ఆ విజువల్లో చాలా స్పష్టంగా గమనించవచ్చు. రోడ్డుకు సంబంధించి అంటే గతంలో నాలాలు కుంగిపోయినటువంటి ఘటనలు అనేవి కూడా అనేకం చోటు చేసుకున్నాయి. కానీ ఇక్కడ రోడ్డు యొక్క అంటే విడ్త్ అనేది డెప్త్ అనేది ఎంత ఉందనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. మనకు పైన తారు వరకు ఒక 1.5 ఇంచ్లోనే తారేశారు. కింద మొత్తం అంతా అటు ఏదైతే డస్ట్ అలాగే గులకరాళ్ళు అంటే రోడ్డుని ఏర్పాటు చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా మొత్తం ఒక అడుగు కూడా లేకుండా ఎంత సింపుల్గా మేనేజ్ చేశారనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది.